హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీఆర్ హోమ్. ఈరోజు మన వీడియోలో ఒక పాత ప్యాంటుతో చిన్న సైజు స్టోరేజ్ బ్యాగ్ను ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక పాత ప్యాంట్ని అయితే తీసుకున్నాను. నేను క్లాత్ ప్యాంటే తీసుకున్నానండి. కావాలంటే మీరు జీన్స్ ప్యాంట్ కూడా వాడుకోవచ్చు. మనం రెడీ చేసే ఈ చిన్న బ్యాగ్కి ప్యాంట్ మొత్తం అవసరం లేదండి. ప్యాంటు ఒకవైపు పార్ట్ మాత్రం సరిపోతుంది. అంటే ఒక్క ప్యాంట్లో ఇలాంటి చిన్న సైజు స్టోరేజ్ బ్యాగులు 2 అవుతాయన్నమాట. ఇప్పుడు ప్యాంట్ను మనం సెట్ చేసుకుందాం. ప్యాంట్ యొక్క ఒక లెగ్ పార్ట్ మాత్రం మనకు సరిపోతుంది. ఇక్కడ మనం కింద ప్యాంటుకు పట్టి ఉంటుంది కదండి, దాన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేశాక ఇక్కడ నేను 12.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దాన్ని కూడా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాంటుకు ఒక కుట్టు దగ్గర ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసి మనం 12 ఇంచెస్ అండ్ 12.5 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకో పార్ట్ని 12.5 ఇంటూ 5 ఇంచెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. 4 ఇంటూ 4 ఇంచెస్ పార్ట్స్ 2 కట్ చేసుకోవాలి. బ్యాగ్ స్టిఫ్నెస్ కోసం నేను ఇంకొక రైస్ బ్యాగ్ని అండ్ ఒక ఓల్డ్ షర్ట్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మనం ప్యాంట్ పార్ట్స్ 4 కట్ చేసుకున్నాం కదా, వాటి మెజర్మెంట్స్ తోటే మనం రైస్ బ్యాగ్ని అండ్ షర్ట్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాంట్ క్లాత్, మిడిల్లో రైస్ బ్యాగ్ కవర్, కింద మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఇదే ఆర్డర్లో పెట్టుకొని పెద్ద పార్ట్ని అండ్ 4 ఇంటూ 4 ఇంచెస్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న పార్ట్లో క్లాత్ని తీసి పక్కన పెట్టి ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే స్టిచ్ చేసుకోండి. చూడండి, ఈ 3 పార్ట్స్ని 3 లేయర్స్తో స్టిచ్ చేసుకున్నాము. వీటిని పక్కన పెట్టి ఈ 2 లేయర్స్తో స్టిచ్ చేసుకున్న పార్ట్ మాత్రం తీసుకొని దీనికి అటాచ్ చేయకుండా పక్కన పెట్టిన క్లాత్ని కూడా తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2.5 ఇంచ్ డిఫరెన్స్తో స్ట్రైట్గా మధ్యలోకి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జిప్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఆ క్లాత్ని జిప్ పైన ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ దింపేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది మళ్ళీ లేవకుండా దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. అదర్ సైడ్ కూడా నేను ఏ విధంగా చూపిస్తున్నానో బాగా చూడండి. అదే విధంగా మళ్ళీ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసి మామూలుగా 4 సైడ్స్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పైన పార్ట్. ఇప్పుడు దీన్ని మనం లార్జ్ పార్ట్కి అటాచ్ చేస్తాం. చూడండి, ఈ విధంగా ఆపోజిట్గా వేసి కార్నర్స్ అనేవి జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం మంచిగా సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మీరు పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను డైరెక్ట్గా జాయింట్ చేసేసాను. ఒక వైపుకి అటాచ్ చేసిన తర్వాత ఇంకో వైపుకు అటాచ్ చేసేటప్పుడు జిప్ ఉంటుంది కదా, అది హాఫ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అప్పుడైతే మనకు మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక వైపు కూడా సైడ్ పార్ట్ అటాచ్ చేశాక ఇలా మెల్లిమెల్లిగా జిప్ ఓపెన్ చేస్తూ ఈ బ్యాగ్ని రివర్స్ చేసేసుకోవాలి. ప్రాపర్గా కార్నర్స్ అన్నీ నీట్గా వచ్చేలా మెల్లిమెల్లిగా రివర్స్ చేసేసుకోవాలి. చూడండి బ్యాగ్ లుక్ ఎంత బాగా వచ్చిందో. ఈ చిన్న సైజు స్టోరేజ్ బ్యాగ్ని మనం ట్రావెల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్గా యూజ్ చేయొచ్చు.
మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మన చిన్న చిన్న సామాను మొత్తం ఈ ఒక్క బ్యాగ్లోనే చాలా చక్కగా సరిపోతుందండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ ఎంపీఆర్ హోమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ హ్యాపీ మదర్స్ డే.